ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఎకనామిక్ సర్వేని అయితే టేబుల్ పైన అంటే పార్లమెంట్ టేబుల్ పైన పెట్టడం జరిగింది. లోక్సభలో ఆ తర్వాత రాజ్యసభలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా అందులో అంటే ఎకనామిక్ సర్వే 2026 ప్రకారం ముఖ్యంగా చూసుకుంటే అంటే ముఖ్యాంశాలు చూసుకుంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడిపి 6.8 నుంచి 7.2% ఉండొచ్చని గత ఏడాదితో పోలిస్తే అంచనాలను పెంచింది. 2025-2026 గాను జీడిపి అంచనాలను 7.4% నుంచి తగ్గించింది. ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి రేటు నమోదు కావచ్చని గణాంకాల ప్రకారం పథకాల అమలు మంత్రిత్వ శాఖ అంచనా వేసిన సంగతి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8%, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అది 4.4%గా ఉంటుందని సర్వే అంచనా వేయడం జరిగింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగించినప్పటికీ 2026-27కు భారత్లో స్థిరమైన వృద్ధి రేటు నమోదవుతుందని అయితే ఎకనామిక్ సర్వే అంచనా వేస్తుండడం జరుగుతుంది. వికసిత్ భారత్ను సాధించడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర వహిస్తుందని అయితే సర్వే అంచనా వేస్తుంది. దేశీయంగా తయారీ, ఎగుమతులు, ఎలక్ట్రానిక్ రంగం వృద్ధికి దోహదపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మొబైల్ తయారీ కీలకం. 10 ఏళ్లలో ఉత్పత్తి విలువ 30 రెట్లు పెరిగి 18,000 కోట్ల నుంచి 5.45 లక్షల కోట్ల వరకు చేరిందని అయితే చెప్పడం జరిగింది. తర్వాత డిజిటల్ సేవల విషయంలో గ్రామాలు పట్టణాల మధ్యలో అంతరం తగ్గుతుందని అయితే సర్వే చెప్పడం జరిగింది. ఇటీవల భారత్ యుఏ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్ FTA గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. భారత్ను బలోపేతం చేయడంలో FTA డీల్ అయితే ముఖ్య పాత్ర వహిస్తుందని అయితే సర్వే ఒక అంచనా వేయడం జరిగింది. ఏఐకి సంబంధించిన రిలేటెడ్ కూడా ఒక ఎకనామిక్ సర్వేలో పెట్టడం జరిగింది. ఏఐ అనేది ఐటీకి సంబంధించిన సెక్టార్లో అయితే పెద్ద దెబ్బ పడవచ్చు అని అయితే ఒక అంచనా వేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండమని అయితే ఐటీ సెక్టార్కి సంబంధించిన వాటికి ఒక హెచ్చరిక అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో అయితే ముఖ్యాంశాలు అయితే ఇవి. ముఖ్యంగా జీడిపి అయితే 6.8 నుంచి 7.2%గా ఉండొచ్చు అని అయితే సర్వే అంచనా వేస్తుంది.